అసలు చాలా మంది రియలైజ్ అవ్వరు గానీ, మార్నింగ్ లేవగానే ఫస్ట్ 1 అవర్ నీ కంట్రోల్‌లో ఉన్నట్టయితే నీ బాడీ, ఆబ్వియస్‌గా మిగిలిన 23 అవర్స్ కూడా అది నీ కంట్రోల్‌లోనే ఉంటది. నువ్వేం చెప్తే అదే చేస్తది. కానీ మనం లేవగానే బాడీని మన కంట్రోల్‌లో ఉంచుకోం కదా! లేవగానే తీసేస్తాం మొబైల్. ఆ! మెసేజ్‌లొస్తాయి, ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లొస్తాయి, రీల్స్ చూసేద్దామా అని చెప్పి లెగిచిన నెక్స్ట్ మినిట్టే నీ బాడీ కంట్రోల్‌ని వేరే దాని మీద డిపెండ్ అయ్యేలా చేస్తున్నాం మనం. ఆబ్వియస్‌గా నెక్స్ట్ 23 అవర్స్ కూడా నీ బాడీ దాని మీదే డిపెండ్ అయ్యి ఉంటది. అండ్ నువ్వు అనుకున్నట్టు జరగదు. టఫ్‌గా ఉంటది డే. నువ్వు అనుకున్నట్టు ప్రొడక్టివ్‌గా ఒక ప్లాన్‌తో నీ డే అనేది కంప్లీట్ అవ్వదు. ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా, సింపుల్‌గా ఎటువంటి 5 ఏఎం క్లబ్స్ లేదా ఇంపాసిబుల్ అయినవంటి ప్లాన్స్ ఇలాంటివి ఏం లేకుండా నిజాలు మాట్లాడుకుందాం. ఏం చేస్తే నా డే ప్రొడక్టివ్ అవుతదో దాని గురించి మాట్లాడుకుందాం. హానెస్ట్‌గా నిజాలు మాట్లాడుకుందాం. అసలు నీ డే ఎలా మొదలవుతది? అసలు అందరి రోజు ఎలా మొదలవుతదో మనం మాట్లాడుకుందాం. పొద్దున్నే పడుకొని ఉంటాం అమ్మ. 2 కాళ్ళ మధ్యలో పిల్లో పెట్టుకొని పడుకొని ఉంటాం హాయిగా. అలారం ఏమో మూగుతూ ఉంటది. రైట్ ఐ దగ్గర పక్కనే ఫోన్ ఉంటది. ఇలా మోగుతూ ఉంటది. మనం ఏం చేస్తాం? స్నూజ్ అనే ఒక బటన్ నొక్కుతాం. ఆ తర్వాత స్నూజ్ అనే బటన్ 5 మినిట్స్‌కి ఒకసారి ఇబ్బంది పెడుతూ ఉంటే లెగుస్తావు. లెగిచిన వాళ్ళం వెంటనే వాట్సాప్‌లోకెళ్తాం. కొంచెంసేపు ఎవరన్నా మెసేజ్‌లు పెట్టారో లేదో చూసుకుంటాం. మెసేజ్‌లు ఏమన్నా రిప్లైలు ఇవ్వాలంటే ఇచ్చేసుకుంటాం. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లోకి తీరిగ్గా ఎళ్తావబ్బా! ఒక 10 మినిట్స్ తర్వాత. కొంచెంసేపు స్క్రోల్ చేస్తావు బాగా. ఆ తర్వాత యూట్యూబ్ పిచ్చున్నోళ్ళైతే యూట్యూబ్‌లోకి కూడా వస్తారు. యూట్యూబ్ కూడా చూస్తారు. ఆ తర్వాత అప్పటికి నువ్వు లెగిసి ఒక 20, 30 మినిట్స్ అయిపోయింది. ఇంకా నువ్వు బెడ్ మీదే ఉన్నావు. అండ్ నీ బాడీకి వాటర్ కూడా ఇంకా ఇవ్వలేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దీన్ని రియాక్టివ్ మోడ్ అంటారు. లెగిచి లేవగానే నీ బాడీ నీ కంట్రోల్‌లో లేదు. ఇంకా నీ కంట్రోల్‌లోకే రాలేదు నీ బాడీ. నువ్వింకా నువ్వింకా లెగిసి కాలు కింద కూడా పెట్టలేదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ కంట్రోల్‌ని పూర్తిగా తీసుకెళ్ళి నీ మొబైల్‌కిస్తున్నావు. ఇక్కడ మార్నింగ్ నువ్వు లెగిచిన నెక్స్ట్ 5, 10 మినిట్స్‌లోనే నీ మొబైల్ కంట్రోల్‌లోకి నీ బాడీ ఎళ్ళిపోతే, మిగిలిన 23 అవర్స్ నీ కంట్రోల్‌లో ఉంటదని నువ్వెలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు నన్ను అడగొచ్చు. చాలు చాలులే బ్రో భలే చెప్తున్నావు. పొద్దున్న లెగ్గానే ఈ మార్నింగ్ ఈ 1 అవరే నా మిగతా 23 అవర్స్‌ని ఎలా డిసైడ్ చేస్తది బ్రో భలే చెప్తావు నువ్వు అంటే, చెప్తాను చూడు. క్లారిటీగా చూడు చెప్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ నువ్వు లేస్తావు. నీతో పాటు నీ తమ్ముడు లేస్తాడు. అలానే నీ బ్రెయిన్ కూడా చాలా షార్ప్‌గా ఉంటదనమాట. క్రియేటివ్‌గా, ఫ్రెష్‌గా ఉంటది. ఆ టైంలో నువ్వు నీ బ్రెయిన్‌కి ఏదైతే ఫీడ్ చేస్తావో, అదే నీ మిగతా 23 అవర్స్‌ని డైరెక్ట్ చేస్తది. పొద్దున నువ్వు లెగ్గానే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసేస్తావు. గుంటొస్తది. అసలు నీ బాడీ నీ కంట్రోల్‌లోనే ఉండదు. ఆ గుంటను చూడగానే ఇంకా గుంటకిచ్చేస్తావు నీ కంట్రోలింగ్ అంతా. ఇదే మార్నింగ్‌ని నువ్వు ప్రొడక్టివ్‌గా లేవగానే వాటర్ తాగి, నీ డేని ఎలా స్టార్ట్ చేయాలో నువ్వు ప్రిపేర్ చేసుకొని, ప్రొడక్టివ్‌గా ఉంటే మిగిలిన 23 అవర్స్ ఏం చేయాలో ప్లాన్ చేసుకోవడానికి ఈ 1 అవర్. నువ్వెప్పుడైతే నీ మిగిలిన 23 అవర్స్‌ని ప్లాన్ చేసుకుంటావో ఈ 1 అవర్‌లో, అప్పుడే నీ డే అంతా ప్రొడక్టివ్‌గా ఉంటది. ఎందుకంటే ఈ 1 అవర్‌ని నువ్వు మిగిలిన 23 అవర్స్ ఏం చేయాలి అని ప్లాన్ చేస్తున్నావు కాబట్టి. కానీ మనం ఏం చేస్తాం? లెగిచిన నెక్స్ట్ 1 అవర్‌ని బెడ్ మీద దొర్లుతూ, రీల్స్ స్క్రోల్ చేస్తూ, మన మైండ్‌కి పొద్దున్న లేవగానే దానికి సుఖాన్ని ఇచ్చేస్తావు నువ్వు. హాయిగా పడుకొని 2 కాళ్ళు చాపుకొని అలా ఫోను చూస్తూ దానికి హాయిగా ఉంటదనమాట. ఆ తర్వాత మిగిలిన 23 అవర్స్ కష్టపడమంటే అది ఎలా కష్టపడతది? నువ్వు మార్నింగే దానికి హ్యాపీనెస్‌ని, హాయిని ఇస్తుంటే మిగిలిన 23 అవర్స్ కష్టపడడానికి చాలా ఇబ్బందిగా ఉంటది. అందుకనే మార్నింగ్ లెగిచిన 1 అవర్‌ని ఎలా ఫోకస్ చేయాలి? ఎలా ఫోకస్డ్‌గా ఉండాలి? అన్న దాని మీద పెడితే, మిగిలిన 23 అవర్స్ ఏం చేయాలి? ఏమైతే చేయాలనుకుంటున్నావో అది నువ్వు ఫోకస్డ్‌గా చేయగలవు. అందుకనే మార్నింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మొత్తం మాట్లాడుకుందాం ఏంటో నువ్వు ఇప్పుడు అంటావు, "ఆ! సర్లే బ్రో, సర్లే నువ్వు చెప్పినట్టు మార్నింగ్ 1 అవర్ చాలా ఇంపార్టెంటే. సరే చెప్పు మరి మార్నింగ్ లేవగానే ఫస్ట్ 1 అవర్‌ని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్పు" అని నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, ఇప్పుడు నేనిచ్చే ఈ పాత్ ఎలా ఉంటదంటే, అమ్మ బాబోయ్! ఇది చేయగలమా లేదా అన్నట్టు కాకుండా అసల మనుషులు పొద్దున్నే లెగ్గానే ఏమైతే చేయాలో అదే నేనిప్పుడు చెప్తాను. ఇప్పుడు మార్నింగ్ లెగుస్తున్నప్పుడే అలారం మోగుతది కదా! స్నూజ్ అని. అప్పుడు మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం 5 సెకండ్స్ రూల్ అని. ఈ 5 సెకండ్స్ రూల్‌ని ఫాలో అవ్వి ఎంటనే లెగిసిపో మార్నింగ్. 1, 2, 3, 4, 5 అన్నప్పుడు లెగిసిపోయి నువ్వు స్నూజ్ నొక్కకుండా లెగిచి కూర్చుని పో. అస్సలు మొబైల్‌ని చూడకు. మొబైల్ నీకు రాత్రి పడుకున్నప్పుడు ఎంత దూరంగా కుదిరితే అంత దూరంగా పెట్టుకో. అండ్ ఇంకొకటి 4కే లెగిసిపోవాలి, 5కే లెగిసిపోవాలి ఇలాంటివి పెట్టుకోకుండా ఎప్పుడు లెగిస్తే నీ డేకి వీలుగా ఉంటదో, నువ్వు రెడీ అవ్వడానికి ఫ్రెష్ అవ్వి, బ్రేక్‌ఫాస్ట్ చేసి, నీ వర్క్‌కెళ్ళడానికో, లేదా నువ్వు కాలేజ్‌కెళ్ళడానికో వీలుగా ఉంటదో, ఆ టైమ్ నువ్వు చూజ్ చేసుకో. హాఫ్ అన్ అవర్ ఇంకా అసలు ఏం పని చేయకు. లెగిచిన వెంటనే ఇప్పుడు యోగా చెయ్యి, మెడిటేషన్ చెయ్యి ఇలాంటివి చెప్పినా మనం ఎవ్వరం చేయలేం గానీ, ఒక వాటర్ బాటిల్ తీసుకొని, మంచిగా నీకు బాల్కనీ ఉంటే బాల్కనీయో, లేదా ఇంటి బయట ఏదో ఒక
మంచి ప్లేస్లో కూర్చొని ఆ వాటర్ని స్లోగా తాగుతూ ఉండు. ఒక 20-25 మినిట్స్ అలానే కూర్చొని ఉండు. హాయిగా ఏదో ఒకటి ఏం ఆలోచించకుండా ఫోకస్డ్గా వాటర్ తాగుతూ అలా కూర్చో. ఆ తర్వాత లెగిసి ఫేస్ వాష్ చేసుకో. తరువాత లోపలికి వెళ్ళి నీ రోజు అసలు ఏం చేయాలనుకుంటున్నావు, నెక్స్ట్ 23 అవర్స్ ఏం చేయాలనుకుంటున్నావు, దేంతో మొదలు పెట్టాలనుకుంటున్నావు, ఏంటి అసలు ఇంపార్టెంట్ థింగ్స్ ఏమి ఉన్నాయి, ప్రతిదీ నోట్ చేసుకో. ఓకే, అసలు రోజంతా ఏం చేయాలనుకుంటున్నావు, ఇంపార్టెంట్ వర్క్స్ ఏమి ఉన్నాయి, ఏమి ఈ రోజు చేస్తే డే అంతా నేను యూస్ చేసుకున్నట్టు అవుతుంది అన్నీ కనిపిస్తున్నాయి, అవన్నీ నోట్ చేసుకో. మార్నింగ్ 1 అవర్లో నువ్వు చేయాల్సింది ఇది. లేవడం, వెళ్ళి వాటర్ తీసుకుని బయటికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ నీ నెక్స్ట్ 23 అవర్స్ని ప్లాన్ చేసుకో. నీ ఫస్ట్ 1 అవర్ అప్పుడు ప్రొడక్టివ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 23 అవర్స్ ఏం చేయాలో కూడా నీ దగ్గర ఒక ప్లాన్. మార్నింగ్స్ అనేవి ఫౌండేషన్ మన లైఫ్కి, మనకి అందరికీ మార్నింగ్ అనేది ఫౌండేషన్. ఈ మార్నింగ్ని ఎప్పుడైతే మనం ప్రొడక్టివ్గా ఉంచుతామో ఆబ్వియస్గా రోజంతా ప్రొడక్టివ్గా ఉంటుంది. నీ నెక్స్ట్ డేస్, ఇయర్స్ అన్ని ప్రొడక్టివ్గా మారుతాయి. ఇప్పుడు మన మార్నింగ్ని మనం ప్రొడక్టివ్గా ఉంచుకోకపోతే మన లైఫ్ అనేది ప్రొడక్టివ్గా మారదు. అంత క్లమ్జీగా లోన్స్, అప్పులు, ప్రాబ్లమ్స్ వీటితోనే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నిటిని సాల్వ్ చేయాలన్నా సరే మనకు ఒక ప్రొడక్టివ్ ప్లాన్ కావాలి. ఇవన్నిటిని రిపేర్ చేయాలంటే ఫస్ట్ నువ్వు నీ మార్నింగ్ని రిపేర్ చేసుకోవాలి. ఆబ్వియస్గా తర్వాత నువ్వు రిపేర్ అవుతావు, ఆ తర్వాత నీ లైఫ్ రిపేర్ అవుతుంది. ఇప్పుడు మనం అంతా ఏదో ఒక టైంలో ఎలాగోలాగా అమ్మ లైఫ్లో ఇది చేసేయాలి, అది చేసేయాలి, నా డేస్ని మంచిగా మార్చుకోవాలని చెప్పి టఫెస్ట్ ప్లాన్స్ ఉంటాయి, వాటిని ఫాలో అయిపోవాలి, స్టెప్ బై స్టెప్ వీటినే ఫాలో అయిపోవాలని చెప్పి ప్రెషర్ తీసుకొని మైండ్కి ఇంకా ప్రెషర్ పెట్టేస్తాం. అసలు నువ్వు ఎటువంటి ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. పెద్ద పెద్ద ప్లాన్స్ కూడా ఏం లేవు. లేవగానే పీస్ఫుల్గా కూర్చో, నీ డేని పీస్ఫుల్గా ఫోకస్డ్గా స్టార్ట్ చేయి. ఆబ్వియస్గా మొత్తం అన్ని ఫోకస్డ్గా చేస్తావు. ఎటువంటి ప్రెషర్ లేదు, రేపటి నుంచి మొదలుపెట్టు. ఈ వీడియో వల్ల నీ మార్నింగ్ ప్రొడక్టివ్గా లేదు అని చెప్పి నువ్వు రియలైజ్ అవ్వగలిగితే అర్జెంట్గా ఆ లైక్ బటన్ హిట్ చేయి. అండ్ నీ ఫ్రెండ్స్లో ఎవరైతే వాళ్ళ మార్నింగ్ని వరస్ట్గా మొదలు పెడుతున్నారో నీలానే వాళ్ళకి ఇది షేర్ చేయి, యూజ్ అవ్వచ్చు. నువ్వు ఏ హ్యాబిట్ని అయితే మార్చుకోవాలనుకుంటున్నావు మార్నింగ్ లేవగానే ఆ హ్యాబిట్ని కామెంట్ చేయి. తెలుసుకుంటాను నేను కూడా ఇంకా కొత్త కొత్త హ్యాబిట్స్ ఏ ఉన్నాయో మనకు తెలియనివని. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్. బై బై.